జీ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ అయినటువంటి సందీప్ గారి ఆధ్వర్యంలో 100 కార్లు వేసుకుని కార్యకర్తలందరూ కూడా కారుకి 5 చొప్పున ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి పర్యవేక్షించడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా ఇక్కడ చాలా 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 బాగా స్పీడ్గా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రారంభోత్సవం అయిన తర్వాత కూడా మళ్ళీ చేయడానికి చాలా పనులుంటే వాటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తారనేటువంటి మా యొక్క భావం అనమాట. వీటికి సంబంధించి ఈ యొక్క భీమిలి నియోజకవర్గం కానీ విశాఖపట్నం జిల్లా కానీ మొత్తం ఉత్తరాంధ్రానికి సంబంధించినటువంటి ఇక్కడ పనులు చేయడానికి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేసేటువంటి పనులకి మినిమం 80% పనులు చేసేటువంటి ఉద్యోగాలు అది కాంట్రాక్టర్ దగ్గర అవనండి, లేదా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర అవనండి, వాళ్ళందరికీ కూడా ఈ ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళకి విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, విశాఖపట్నం జిల్లా కానీ వీళ్ళకే ఇక్కడ పనులు కల్పిస్తారనేసి మరి మేము అందరూ కూడా భావిస్తున్నాము. మా నాయకులు కూడా సందీప్ గారు ఇందాకనే ఆయన వ్యాఖ్యానం చేశారు. తప్పకోకుండా నేను పైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇక్కడ వాళ్ళకే మనం పనులు కల్పించుకునేటట్టుగా చేద్దాము అనేటువంటి విషయాన్ని కూడా వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఎలక్షన్కు ముందు 24వ సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్కు ముందర ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఏర్పరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీని, తెలుగుదేశాన్ని, జనసేన పార్టీని కలిపి మరి మనం ఇక్కడ చాలా సమస్యలు రాష్ట్రంలో పెండింగ్లో ఉండిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ ఏమనండి, మన యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో